ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మై నేమ్ ఇస్ గణేష్ అండ్ యు ఆర్ వాచింగ్ కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక అమేజింగ్ ఆండ్రాయిడ్ ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా మనకు నార్మల్గా ఎవరైనా మనకు వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు మెసేజ్ చేసి ఏ విధంగా వస్తుంది, నార్మల్గా వస్తుంది. బట్ మీరు ఇక్కడ చూడండి, నా యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా మారిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అద్భుతంగా పైన నోటిఫికేషన్తో పాటు మనకు సైడ్లో కంప్లీట్గా ఎడ్జింగ్లో మనకు లైటింగ్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా చేయాలంటే ఒక చిన్న ట్రిక్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏందో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఎడ్జ్ మాస్క్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ అంటే అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఎడ్జ్ మాస్క్ తోని ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందు గురించే స్పెషల్గా నేను లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో సమ్ గ్రాండ్ పర్మిషన్ అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. మనకు కొద్దిసేపు ఇది లోడింగ్ తీసుకున్న తర్వాత సింపుల్ గా మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ని కొంచెం గ్రాండ్ గా మనం పర్మిషన్ ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. వన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీ పర్మిషన్ కావచ్చు, అదేవిధంగా నోటిఫికేషన్ యాక్సెస్ పర్మిషన్ కావచ్చు. ఇలా మనం గ్రాండ్ గా పర్మిషన్ ని ఈ మూడు పర్మిషన్ ని అలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ మూడు పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రౌండ్ కార్నర్స్ ఉంటుంది చూడండి. దీన్ని మీరు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మీకు రౌండ్ లో వస్తుంది, లేదనుకుంటే ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ మీకు రౌండ్ లో కావాలనుకుంటే రౌండ్ లో, లేదనుకుంటే షేప్ లో కావాలనుకుంటే షేప్ లో అన్నమాట. ఇది చూడండి, దీంట్లో మనకు రకరకాల టైప్స్ ఉన్నాయి. అంటే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ స్టైల్లో కావాలా, లేదా మీకు ఈ స్టైల్లో కావాలా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు బిగ్ ఐకాన్ స్టైల్ అన్నమాట. అలా కాకుండా మీకు బుక్ మార్క్ స్టైల్ కావాలనుకుంటే ఈ విధంగా బుక్ మార్క్ స్టైల్ని యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా ఇలా జప్పుకొచ్చి ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు సామ్సంగ్ మొబైల్స్ మెసేజ్ స్టైల్ కావాలనుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు పైన చూసుకోండి అంతా. అంతేకాకుండా మీకు యాపిల్ మెసేజ్ స్టైల్ కావాలనుకుంటే యాపిల్ మెసేజ్ స్టైల్ ఇక్కడ చూడండి, అద్భుతంగా అసలు నాకైతే ఇది అద్భుతంగా నచ్చింది. రిపీల్ స్టైల్ ఇది చూడండి ఫ్రెండ్స్. మీ విధంగా ఆన్ చేసిన తర్వాత మీకు ఎడ్జ్లో లైటింగ్ కావాలనుకోండి, ఇక్కడ లైటింగ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఎడ్జ్లో మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఎడ్జ్ ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది, సెట్టింగ్ పైన ట్యాప్ చేసి మీరు నచ్చిన కలర్ని అంటే ఎడ్జ్ యొక్క స్పీడ్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా దాని యొక్క సైజ్ ఎంత కావాలో మీరు అంత పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఎడ్జ్ యొక్క సైజ్ని పెంచడం జరిగింది. మీరు కావాలనుకుంటే నాచ్ని ఆన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వావ్ సూపర్. అసలు మీకు రౌండ్ షేప్లో కావాలా, లేకపోతే ఏ విధంగా కావాలనేది కంప్లీట్ ఆప్షన్ మనకు ఇక్కడనే ఉండడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. అయితే చూడండి, అదే ఎఫెక్ట్లో మనకు ఎడ్జ్ లైటింగ్లో అంటే ఎడ్జ్లో లైటింగ్ వస్తుంది కదా, ఆ లైటింగ్లో మీకు నచ్చిన కలర్ని అంటే స్లైడ్ కలర్ని మీరు సెట్ అనేది చేసుకోవచ్చు, లేదా మీకు సింపుల్గా రొటేషన్ కావాలనుకుంటే రొటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అద్భుతంగా మీరు కావాలనుకుంటే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. మన కలర్లో మీకు రెయిన్బో కలర్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రెయిన్బో కలర్ మనకు ఆటోమేటిక్గా యాక్టివేట్ కావడం జరుగుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ని ఇక్కడ నుంచి మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు ఈ కలర్ నచ్చితే ఈ కలర్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా సెట్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో ఆ కలర్ మనకు సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ రెయిన్బో కలర్ మనకు ఏ పర్సంటేజ్లో కావాలనుకున్నా ఇక్కడ నుంచి మనం సింపుల్గా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని యొక్క స్పీడ్ తగ్గించాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది అసలైన ట్రిక్ అంటే ఇదే అన్నమాట. చూడండి, అద్భుతంగా అసలు మనం ఊహించే రేంజ్లో మనకు ఆ లైటింగ్స్ అనేది ఎఫెక్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క ఫోన్ని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ని ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మనకు వచ్చేసి ఈ అప్లికేషన్ చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా నేను ఇప్పుడు మెసేజ్ అనేది చేస్తాను చూడండి. ఎవరైనా సరే మీకు మెసేజ్
చేసినా కొన్ని కాల్స్ వచ్చినా ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అసలు అద్భుతంగా పైన నాచ్ కావాలని కూడా నేను లోపల నాచ్ అనేది ఆన్ చేయడం జరిగింది కాబట్టి నాకు నాచ్ స్టైల్ అది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో మెసేజ్ అనేది పంపిస్తాను. పంపించిన తర్వాత మీకు కాల్స్ వచ్చినా లేదా ఏమొచ్చినా ఆటోమేటిక్గా ఇది అద్భుతంగా మనకు నోటిఫికేషన్ అయితే పంచడం జరుగుతుందన్నమాట ఈ రేంజ్లో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.